అవసరము లేకపోయినా వైసీపీ మద్దతు స్పీకర్ అడిగింది అంటేనే జగన్మోహన్ రెడ్డి పట్ల బీజేపీ వైఖరి ఏంటో అర్థమవుతుంది కదా. సో ఇంత క్లియర్గా అర్థమైనప్పుడు పార్లమెంట్కి వెళ్ళడం వల్ల జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లాభమా నష్టమా నాకు చెప్పండి. ఒకవేళ పోతే అలా ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం రాజకీయ భవిష్యత్తు పైన బెంగతోనే వెళ్తున్నాడు అని రాశారు. మీరు ఇంతప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను. ఈ బ్యాక్గ్రౌండ్ విన్న తర్వాత మీరు చెప్పండి నాకు అర్థమైంది ఏంటి. ఢిల్లీకి పోతే ఇంకా రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది కదా. సో ఎందుకంటే జాతీయ నాయకత్వానికి దగ్గరగా ఉంటాడు, ఫిజికల్ ప్రాక్సిమిటీ కూడా ఉంటుంది కదా. బహుశా ఈ వార్త నిజమైతే అదే రాజకీయ వ్యూహం అయి ఉండొచ్చు. ఢిల్లీలో ఉండి మోడీ ప్రభుత్వంతో సాన్నిహిత్యం పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది కదా. మరి ఆ అవకాశాన్ని ఏమైనా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు మనకు తెలియదు. అయినా బహుశా ఒకవేళ పార్లమెంట్కి వెళ్తే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేదు కనుక వెళ్తున్నాడని ఇంకో ఆర్గ్యుమెంట్. ప్రధాన ప్రతిపక్ష నేత కాదు, ఎందుకు వెళ్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి స్వభావరీత్యా ఆయన సన్నిహితులు కూడా చాలామంది చెప్పేది ఆయన అంత సులభంగా ఆ ఓటమిని జీర్ణించుకోలేడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకున్న ప్రత్యేకత అదే. ఆయన 10 ఏళ్ల పాటు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో అంతకుముందు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నేతగా కొట్లాడగలిగాడు అసెంబ్లీలో నికరంగా నిలబడి. దానికి ఫలితమే 2014లో గెలిచాడు. మళ్ళీ 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు నికరంగా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నిత్యము అవమానిస్తున్నా. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు, సీనియర్ రాజకీయవేత్త, జాతీయ రాజకీయాల్లో కూడా భూమిక పోషించిన నాయకుడు. వ్యక్తిగత పార్టీలు ఏవైనా వ్యక్తిగతంగా కొన్ని విషయాలు గౌరవించాలి కదా. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా, ఎన్డీఏ 1 కన్వీనర్గా ఆ స్థాయిలో పనిచేసిన నాయకుడిని అసెంబ్లీలో వయస్సు రీత్యా కూడా పెద్దవాడు కదా. తన తండ్రితో రాజకీయం చేసిన వ్యక్తి కదా చంద్రబాబు నాయుడు. మరి జగన్మోహన్ రెడ్డి గమనించాడు ఎక్కడన్నా? గమనించకుండా అనునిత్యం అవమానిస్తూ అవహేళన చేస్తూ వైసీపీ నేతలు మాట్లాడి పరాకాష్ఠగా చివరికి ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకొచ్చి అనగూడని మాటలు అని మనందరికీ తెలుసు. దాన్ని మళ్ళీ నా నోటితో నేను చెప్పదలుచుకోలేదు. వ్యక్తిగతంగా ఆఖరికి చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి శపథం చేసి నేను ఇది గౌరవ సభలో కాదు అని చెప్పి మళ్ళీ గౌరవ సభలోనే ఎంటర్ అవుతాననే దాకా తీసుకొచ్చుకున్నాడు కదా. ఇవన్నీ చేసిన చంద్రబాబు నాయుడు భరించాడు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఉన్నాడు, ప్రతిపక్ష నేతగా నిలబడ్డాడు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత కేవలం 23 మంది ఎమ్మెల్యేలకు నాయకుడిగా కూడా అసెంబ్లీలో రోల్ ప్లే చేశాడు. ఇంత ఓపిక సహనం జగన్మోహన్ రెడ్డికి లేదు అని ఆయన సన్నిహితులు కూడా చెప్తున్నారు. అసలు విషయం అది. ఎందుకంటే 11 మందికి నాయకత్వం వహించి అది ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉన్నా లేకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అండి. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉండి కూడా అధికార పార్టీ అవకాశం ఇవ్వద్దనుకుంటే, స్పీకర్ అవకాశం ఇవ్వద్దనుకుంటే ఏమీ రాదు అవకాశం. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా స్పీకరు అధికార పార్టీ ఇవ్వదలుచుకుంటే వస్తుంది, అందరూ తెలుసు కదా. అది ఇక ప్రధాన ప్రతిపక్ష నేత హోదాకు మిగిలేది ఒక క్యాబినెట్ ర్యాంకు, కాస్త సెక్యూరిటీ. ఇలాంటి సెక్యూరిటీ మాజీ ముఖ్యమంత్రి ఎలాగూ ఉంటుంది. అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇవ్వలేదన్న కారణాన్ని అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడం అనేది అది ఏ రకమైన గౌరవాన్ని ఇవ్వదు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి స్వభావరీత్యా, మనస్తత్వం రీత్యా ఆయన అసెంబ్లీలో 11 మంది సభ్యులకు నాయకత్వం వహిస్తూ నిరంతరం 164 మంది, అట్లీస్ట్ బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా అనకపోయినా మిగతా 135 మంది తెలుగుదేశం సభ్యులైతే నిరంతరం అటాక్ చేస్తారు కదా. స్పీకర్తో సహా. స్పీకరు ఓడిపోయాడు కానీ చచ్చిపోలే అన్న కామెంట్ బహిరంగంగా స్పీకర్ కాకముందే అన్నాడు కదా. పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, మీకు గతంలో తిట్ల అలవాటు ఉంది అని డైరెక్ట్గా అన్నట్టున్నాడు. సో ఇక నుంచి మీరు తిట్టకుండా ఆపాలి అని. సో అలాంటి సభలో జగన్మోహన్ రెడ్డికి అవమానం తప్పదు. ఎందుకంటే అది గతంలో 5 ఏళ్ల పాటు ఆయన అనుసరించిన వైఖరి వల్ల, ఇప్పుడున్న బలాల వల్ల అయినను పోయి రావాలని అసెంబ్లీకి అవమానాలను ఎదుర్కోవాలి, భరించాలి, ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజా సమస్యలు లేవనెత్తాలి. ఆ పని 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు చేశాడు కనుకనే ఆయన 2024 మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఆ పని చంద్రబాబు నాయుడు చేశాడు కనుకనే 10 ఏళ్ల తర్వాత 2014లో వచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి అంత ఓపిక సహనం లేదు అని ఆయన సన్నిహితులు చాలామంది చెప్తున్నారు. అందువల్ల ఆ కారణాన ఏమైనా పార్లమెంటుకు వెళ్తే వెళ్ళవచ్చు. ఒకవేళ వెళ్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ వెళితే 2 వ్యూహాలు ఉంటాయి. ఒకటి, అసెంబ్లీలో ఓపికగా రాజకీయ ప్రతికూల పరిస్థితుల్ని ఎదురొడ్డి నిలబడేటువంటి సహనం లేకపోవడం వల్ల వెళ్ళచ్చు.
లేదు జాతీయ రాజకీయాలకు సన్నిహితంగా ఉండాలి, తన వ్యక్తిగత అవసరాలు కేసులు ఈ గోలతో పాటు రాజకీయపరమైన అవసరాల రీత్యా పార్లమెంట్లో ఉంటే మోడీ ప్రభుత్వానికి దగ్గరగా ఉంటుంది అనే ఆలోచన అయినా ఉండాలి. ఈ రెండు కారణాల రీత్యా ఒకవేళ వెళితే పార్లమెంట్కి వెళ్ళాలి. కానీ అది వ్యూహాత్మక తప్పిదమవుతుంది, చారిత్రక తప్పిదమవుతుంది. ఇట్స్ అన్ హిస్టారికల్ బ్లండర్. ఎందుకంటే ఏ నాయకుడైనా ఇక్కడ పోరాడాలి తప్ప పార్లమెంట్లో వెళ్ళి ఏమైనా పోరాడేది ఉన్నదా? అక్కడ మోడీ ప్రభుత్వాన్ని జైకొట్టుడు తప్ప ఏం చేసేది లేదు కదా. ఆడ మోడీ ప్రభుత్వం ఏం చేసినా రైట్ అనుడే కదా. జగన్మోహన్ రెడ్డి పోయి 4 ఎంపీలకు నాయకుడిగా ఉంటాడు, ఎవరు పట్టించుకుంటారు అక్కడ? సో ఆయనను ఇండియా కూటమి పట్టించుకోదు, ఎన్డీఏ కూడా పెద్దగా సీరియస్గా తీసుకోవడానికి అవకాశం లేదు. ఈయన వెళ్ళాల్సిందే తప్ప వాళ్ళు ఈయన వెనకాల పడే అవకాశం లేదు. ఏదో మన స్పీకర్ ఎన్నిక పట్టుకున్నారు కానీ అందువల్ల మోడీ ప్రభుత్వంలో చేరేది లేదు. ఆయన మోడీ ప్రభుత్వంపై పోరాడలేదు. పార్లమెంట్లో వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కొరకు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కొరకు వీరోచితంగా పోరాడటానికి వెళ్తున్నారంటే అది లేదు. మరి ఎందుకు వెళ్ళాలి ఢిల్లీకి? అందువల్ల ఒకవేళ ఆయన పార్లమెంటుకి జగన్ వెళ్తే అది చారిత్రాత్మక తప్పిదమవుతుంది. రాజకీయంగా ఎక్కడ పోయిన చోటే వెతుక్కోవాలి తప్ప పోయింది అసెంబ్లీలో అయితే వెతికేది పార్లమెంట్లో అయితే ఎట్లా? దానివల్ల ఏం లాభం ఉంటుంది? ఆయన ఇప్పుడు అంటే సంవత్సరంలో 3 నెలలు 2 నెలలు మీకు ఢిల్లీలో ఉంటే రాష్ట్రంలో పార్టీని నిర్మించుకోవాలి, జనంలోకి ఉండాలి కదా. అయితే బహుశా అసెంబ్లీకి వెళ్ళకుండా ఉండేందుకు ఒక ప్రత్యామ్నాయ మార్గంగా దాన్ని అనుకొని ఇక ఢిల్లీలో ఉండడు, అసెంబ్లీలో ఉండడు, పార్లమెంట్లో ఉంటాడు, జనంలో ఉండటానికి ఇదొక అవకాశంగా తీసుకోవచ్చు. అదొక పాసిబిలిటీ కూడా ఉంది. ఆ పాసిబిలిటీ ఉంటే చెప్పలేం కానీ బట్ స్టిల్ అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడం అనేది అది రాజకీయంగా ఆయనకు శోభనివ్వదు. రైట్ సార్. ఇక తెలుగు రాష్ట్రాలు విడిపోయే క్రమంలో